ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 17వ పద్యం. హరిమయము హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే హరి విష్ణువుతో మయమున్ నిండినది. విశ్వము విశ్వము అనగా సృష్టి. అంతయున్ అంతా. హరి విష్ణువు. విశ్వము విశ్వము అంతా. మయుండు నిండినవాడు. సంశయమున్ అనుమానము. పని లేదు, అవసరము లేదు. ఆ హరి ఆ విష్ణువుతో మయమున్ నిండినది కానీ కాకుండు. ద్రవ్యము వస్తువు. పరమాణువున్ పరమాణువు కూడా లేదు లేదు. వంశమును పావనము చేసిన వాడా. వింటే తెలుసుకుంటే. భావము. కుల పావనుడవైన రాజా, విశ్వమంతా విష్ణుమయం. విష్ణువు విశ్వమయుడు, ఇందులో సందేహం లేదు. విశ్వమయం కాని పదార్థం ఈ ప్రపంచంలో ఒక్క పరమాణువు కూడా లేదు. వింటున్నావా? తర్వాత 18వ పద్యం. కలలోన జీవుండు కౌతూహలంబునన్ పెక్కు దేహంబుల పేరు వడసి. ఇంద్రియంబుల వెంటన్ ఎల్ల వృత్తంబులన్ ఈశించి మరి తన్నున్ ఎరుగు కరణి. అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడు అఖిల జీవుల హృదయముల ఉండి బుద్ధి వృత్తుల నెల్ల బోధయై వీక్షించున్. బద్ధుండుగాడు ప్రాభవము వలన సచ్చుడానంద బహుళ విజ్ఞానమూర్తి. అతన్ని సేవింప అగుగాక అన్య సేవ కలుగనేరవు. కైవల్య గౌరవములు పాయదన్నడు సంసార బంధమధిపా. కళ అనగా స్వప్నము. లో జీవుండు ప్రాణి. కుతూహలముతో పెక్కు అనేకమైన దేహంబులన్ శరీరములలో పేరున్ కీర్తులు పడసి పొంది. ఇంద్రియముల వెంటన్ వలన ఎల్లా ఎన్ని వృత్తములున్ విషయములు ఈర్షించి చూచిన మరిన్ అప్పటికిని తన్నున్ తనను ఎరుంగున్ తెలియును. కరణిన్ ఆ విధముగానే అఖిల సమస్తములకును అంతరాత్మకుడు లోపల ఉండు ఆత్మైన వాడు అగు అయినట్టి పరమమైన ఈశ్వరుండు ప్రభువు అఖిల సమస్త జీవుల యొక్క హృదయములలోను ఉండి బుద్ధులను వృత్తులన్ ప్రవర్తనలను ఎల్లన్ అన్నిటినీ బోధ తెలుసుకున్నవాడు అనగా జ్ఞాని అయ్యి వీక్షించున్ చూచుచుండును. బద్ధుండున్ బంధింపబడినవాడు కాకుండును. ప్రభుత్వము నడుపు అధికారి అన్నమాట. అనగా ఇంకా మనం వివరణ చెప్పుకోవాలంటే ప్రభావము కలిగి ఉండుట. ప్రభావము కలిగి ఉండటం. ప్రభావము చేయగలవాడు ప్రభు అని కూడా తత్వం, ప్రభుత్వం అన్నమాట. వలన సత్యుడు సత్యమైన వాడు. ఆనందము బహుళ మిక్కిలి. విజ్ఞానములకు మూర్తి స్వరూపుడు. అతనిని సేవించుట తగును కాకుండగా అన్య ఇతరమైన సేవించునట్ల వలన కలుగుట నేరవు జరుగవు. కైవల్య మోక్షము పొందుటను గౌరవములు
పాయదు వలదు ఎన్నడున్ ఎప్పటికిని సంసారము యొక్క బంధనములు అది గొప్పవాడా అనగా రాజా. భావము: రాజా కలలు కనేటప్పుడు జీవుడు ఉబలాటంతో పలు శరీరాలు తాలుస్తాడు, పలు పేర్లతో వ్యవహరింపబడతాడు, ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ గమనిస్తాడు, పిమ్మట మెలకువ వచ్చిన తర్వాత తాను తెలుసుకుంటాడు. ఇలాగే సమస్తానికి అంతరాత్మగా ఉన్న పరమేశ్వరుడు సర్వ ప్రాణుల హృదయాల్లో ఉండి ప్రజ్ఞావంతుడై బుద్ధి వ్యాపారాలన్నింటినీ పరిశీలిస్తుంటాడు. తానే అన్నిటికీ ప్రభు కాబట్టి దేనికి బద్ధుడు కాడు. తాను సత్యస్వరూపుడు, ఆనందంతో నిన్న విజ్ఞానమూర్తి. ఆయన సేవ వల్లే మోక్షం సిద్ధిస్తుంది. ఇతరులను కొలిస్తే మోక్షం లభించదు. ఈ సంసార బంధం వదలదు. 19వ పద్యం తెలుసుకుందాం. బహువర్షంబులు బ్రహ్మతుల్లి జగముత్పాదింప విన్నానిన్ కాక హరి ప్రార్థన ధారణా వశమునం కాదే. అమోఘోలాసన్ మహనీయోజ్వల బుధియై భువన నిర్మాణ ప్రభావంబుతో విహరించన్ నరనాథ జంతు నివహావిర్భావ నిర్ణేతయై. చాలా వర్షంబులున్ సంవత్సరముల వరకు బ్రహ్మ తొల్లి పూర్వము జగత్తును లోకములను ఉత్పాదింపన్ సృష్టి చేయుటకు విన్నానిన్ నేర్పుగలవాడు కాకపోయి హరిన్ విష్ణుమూర్తిని ప్రార్థన యొక్క దారణము వశంబునన్ వలనని కాదే కదా. అమోఘమైన అనగా వ్యర్థము కానీ ఉల్లసత్ విప్పారుతున్న మహనీయ గొప్పదైన అనగా గౌరవింపదగినదైన ఉజ్వల ప్రకాశిస్తున్న బుద్ధిబలము గలవాడు అయి భువన విశ్వమును నిర్మించగలుగు ప్రభావంబు శక్తి తో విహరించన్ ప్రవర్తిల్లెను. నరనాథ రాజా జంతువుల నివహ సమూహముల ఆవిర్భవించుటను లేదా పుట్టుటను నిర్ణయించువాడు అయి. భావము: మహారాజా పరీక్షిత్తు పూర్వం ఆదిలో బ్రహ్మ జగత్తును సృష్టించాలనుకున్నాడు. పెక్కేండ్లు ప్రయత్నించాడు, అయినా నేర్పరి కాలేకపోయాడు. ఆ పైన ఏకాగ్ర చిత్తంతో నారాయణుని ప్రార్థించాడు. మహోన్నతమైన బుద్ధి వికాసం పొందాడు. పిమ్మట ప్రాణికోట్ల పుట్టుకను నిర్ణయించి జగన్నిర్మాణ దక్షుడై విహరించాడు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.